ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఉండ్రాల తద్ది నోము గురించి తెలుసుకుందాము. భాద్రపద బహుళ తదియ రోజున సుధతులు సద్గతులు పొందే నిమిత్తము ఆచరించే వ్రతము ఉండ్రాల తద్ది. భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభిష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ఉండ్రాల తద్ది. ఈ నోముకు మోదక తృతీయ అనే పేరు కూడా ఉన్నది. ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన 3వ రోజున అంటే బహుళ తదియన ఉండ్రాల తద్ది నోమును నోచుకోవాలని మన పూర్వీకులు నిర్ణయించారని, అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్ శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఇతిహాసము. ఈ ఉండ్రాల తద్ది వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉన్నది. పూర్వము ఒక రాజుకు 7 భార్యలు కలిగి ఉన్న ఓ వేశ్య అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో, నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్ది నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాల తద్దే నోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది. రాజు అట్లే అన్ని సరుకులను పంపిస్తాడు. చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాలను చేసి 5 ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో 5 ఉండ్రాలను ఒక పుణ్యశ్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా 5 ఏళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైన ఆమె ఆ నోము ఫలితంగా సద్గతిని పొందింది. వివాహమైన సంవత్సరం వచ్చే ఉండ్రాల తద్దే రోజున నోమును పట్టుకుంటారు. ముందు రోజు గోరింటాకు పెట్టుకోవాలి. ఉదయం 4 గంటలకు నిద్రలేచి గోంగూర పచ్చడితో భోజనం చేయాలి. తెల్లవారిన తర్వాత స్నానం చేసి 3 ఇండ్లలో ఉయ్యాల ఊగాలి. గౌరీ పూజ చేసి వాయనం ఇచ్చుకోవాలి. గౌరీ పూజ పూర్తయిన తర్వాత ఉండ్రాల తద్ది వ్రత కథ చదవాలి. అక్షంతలు చేతిలో పెట్టుకొని కథ పూర్తయిన తర్వాత అక్షంతలు అమ్మవారిపై వేసి అమ్మవారి పాదాల దగ్గర కొన్ని అక్షంతలను తలపై చల్లుకోవాలి. ఒక పళ్ళెంలో 5 పూర్ణాలు లేక 5 ఉండ్రాలు, పండ్లు, తాంబూలం, 5 పోగుల తోరం, దక్షిణ వీటిని 2 ప్లేట్లలో సర్దుకోవాలి. ఒకటి గౌరీదేవికి నైవేద్యము, తోరం చేతికి చుట్టుకొని ఎవరైనా ముత్తైదువ ఉంటే ఆమెకు వాయనం ఇవ్వవచ్చు. లేకపోతే గౌరీదేవికి వాయనం ఎత్తి విడిచిపెట్టాలి. వాయనం ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు తినకూడదు. వాయనం ఇచ్చిన తర్వాత తోరం చేతికి చుట్టి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకోవాలి.